సరే, ఒకసారి ఆలోచించండి. ఒకవైపు తీవ్రమైన యుద్ధ వాతావరణం, మరోవైపు స్టాక్ మార్కెటేమో పైపైకి వెళ్తోంది. వినడానికి చాలా వింతగా ఉంది కదా. ఈ విశ్లేషణలో మనం ఈ విచిత్రమైన పజిల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. సో, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. యుద్ధం జరుగుతోంది, ఆయిల్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. అయినా సరే ఇన్వెస్టర్లు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు? మరి దీనికి సమాధానం మనం అనుకున్నంత సింపుల్గా అయితే ఉండదు. మొదట్లో మార్కెట్ అంతా ఒక సింపుల్ స్టోరీని నమ్మింది. అదేంటంటే, ఈ గొడవ త్వరగా ముగిసిపోతోంది, ఇరాన్ బలహీనపడిపోతోంది అని. ఉదాహరణకి ప్రెసిడెంట్ మాటలే చూడండి. మొదట విజయం మనదే అన్నట్టు మాట్లాడి, ఆ తర్వాత వాళ్ల రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయాను అనే స్టేజ్కొచ్చారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కథ ఎంత వేగంగా మారిపోయిందో. కాని ఆ సింపుల్ కథ చాలా త్వరగా కరిగిపోయింది. నిజానికి ఈ సంఘటన అమెరికా బలాన్ని కాదు, దాని బలహీనతను ప్రపంచానికి చూపించింది. ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికే. ప్రపంచ వేదికపై అమెరికా అధ్యక్షుడిలో ఎంత నిరాశ ఉందో, ఎంత ఒంటరిగా ఫీలవుతున్నారో ఇది స్పష్టంగా చూపిస్తోంది. సొంత మిత్రదేశాలే సపోర్ట్ ఇవ్వనప్పుడు అది అమెరికా పొజిషన్ గురించి చాలా చెబుతుంది. ఇక్కడ ఎవరో ఒకరో ఇద్దరో కాదు, నాటో మిత్రదేశాలు, చైనా, ఇంకా ఇతర ముఖ్యమైన దేశాలు అన్నీ దూరంగా ఉన్నాయి. అంటే అమెరికా ఈ పోరాటంలో దాదాపుగా ఒంటరైపోయింది. ఈ ఇంటర్నేషనల్ సపోర్ట్ లేకపోవడమే అమెరికా యొక్క స్ట్రాటజిక్ లిమిట్స్ని బయటపెట్టింది. ఇంకా చెప్పాలంటే అసలు గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. హార్మూజ్ జలసంధి నుంచి వచ్చే ముడిచమురు ప్రవాహం నార్మల్ లెవెల్స్తో పోలిస్తే ఇప్పటికీ 97% తక్కువగా ఉంది. 97%, అంటే దాదాపుగా మొత్తం ఆగిపోయినట్టే లెక్క. దీన్ని బట్టి గొడవ ఇంకా చల్లారలేదని, దాని ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉందని మనకర్థమవుతుంది. సో ఇక్కడే మనకసలు విషయం అర్థం కావాలి. అమెరికా ఎందుకు దూకుడుగా వెళ్లడం లేదు? ఎందుకంటే వాళ్లకి తెలుసు, ఇరాన్ మెయిన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని. ఇది అమెరికా దాటడానికిష్టపడని ఒక రెడ్ లైన్ అన్నమాట. అందుకే మార్కెట్ ఆలోచించే విధానం పూర్తిగా మారిపోయింది. ఇది సింపుల్గా ఆశావాదమనో నిరాశావాదమనో చెప్పలేం. ఇది చాలా సూక్ష్మమైన క్యాలిక్యులేషన్. మార్కెట్ సైకాలజీని వివరించే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. పీక్ పానిక్ అంటే ఇక ఇంతకన్నా దారుణం జరగదులే అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు మార్కెట్లు కోలుకోవడం మొదలుపెడతాయి. సమస్య సాల్వ్ అయినందు కాదు, వర్స్ట్ కేస్ సినారియో తప్పిపోయిందని. ఇప్పుడు ఇన్వెస్టర్లు అదే నమ్ముతున్నారు. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మార్కెట్ ర్యాలీ అవుతోంది అంటే శాంతి వచ్చేస్తుందని కాదు, అస్సలు కాదు. పూర్తిస్థాయి ఇంధన యుద్ధం మాత్రం జరగదు అని మార్కెట్ పందెం కాస్తోంది. ఇప్పుడు ఈ గొడవనేది ఒక కంట్రోల్డ్ రిస్క్, అంతేకాని అదుపులేని విపత్తు కాదు. ఒకప్పుడు ఆయిల్ బ్యారెల్ ధర $200లకు వెళ్ళిపోతుందేమో అన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. మార్కెట్ ఇంతలా ఊపిరి పీల్చుకోవడానికి అసలు కారణం ఇదే. ఈ అనిశ్చితి తొలగిపోవడమే వాళ్లకు కావాల్సింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఒక రకమైన ప్రతిష్టంభనలోకి వెళ్లడంతో ఇక మార్కెట్ ఫోకస్ మిలిటరీ మూవ్స్ నుంచి ఎకనామిక్ ఇండికేటర్స్ వైపు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు మార్కెట్ని నడిపించేవి అవే. దాంతో ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా ఇప్పుడు అమెరికా ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటి సెంట్రల్ బ్యాంకులు ఏ నిర్ణయం తీసుకుంటాయో అనే దానిమీదకి మళ్ళింది. ఈ యుద్ధ వాతావరణంలో వాళ్లు ఎకనామీ గురించి ఏం మాట్లాడతారో అదే ఇప్పుడు మార్కెట్ దిశను నిర్ణయిస్తుంది. అయితే ఈ కొత్త జియోపొలిటికల్ సిచ్యువేషన్ ప్రభావం కేవలం ఆర్థిక మార్కెట్లకే పరిమితం కాదు. రియల్ వరల్డ్లో కూడా దీని పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లో దుబాయ్ అంటే ఒక సేఫ్ జోన్, ఒక సురక్షితమైన ఫైనాన్షియల్ హబ్ అనుకునేవాళ్లు. కానీ ఇరాన్ దాడులతో ఆ అభిప్రాయం మొత్తం మారిపోయింది. దుబాయ్ కూడా రిస్క్లో పడగలదు అని ఈ సంఘటన నిరూపించింది. దాని ప్రత్యక్ష ఫలితమే ఇది. ఈ పెరిగిన రిస్క్ కారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏకంగా 40% పడిపోయింది. ఒకప్పుడు సేఫ్ హెవెన్ అనుకున్న చోట పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఆవిరైపోయాయి. అయితే ఎక్కడైనా సరే ప్రతి సంక్షోభంలో కొందరు నష్టపోతే మరికొందరు లాభపడతారు కదా. ఈ ప్రత్యేకమైన మార్కెట్ పరిస్థితులు కొన్ని రంగాలకి ఊహించని అవకాశాలను తీసుకొచ్చాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కెమికల్ సెక్టార్. చాలా కంపెనీలు యుద్ధానికి ముందే తక్కువ ధరలకి రా మెటీరియల్స్ని నిల్వ చేసుకున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరగడంతో వాళ్ళు తమ స్టాక్ మీద భారీ ఇన్వెంటరీ లాభాలను పొందుతున్నారు. చూడండి,
ఒక పెద్ద గొడవ ఒక చిన్న సెక్టార్కి ఎలా లాభం తెచ్చిపెట్టిందో. సరే, ఇదంతా బానే ఉంది. ఈ మొత్తం సమాచారంతో మనం ముందుకు వెళ్తూ దేనిమీద ఫోకస్ పెట్టాలి? పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? దానికి ఇక్కడొక క్లియర్ ఫ్రేమ్వర్క్ ఉంది. మార్కెట్ ఇప్పుడు ఎంత సున్నితమైన బ్యాలెన్స్ మీద నడుస్తుందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. ఒకవైపు బుల్స్ అంటే ఆశావాదులు, వర్స్ట్ కేస్ అయిపోయింది, ఇక ఫోకస్ అంతా ఎకానమీ మీదే అని అంటున్నారు. మరోవైపు బేర్స్ అంటే నిరాశావాదులు, ఏమరపాటుగా ఉండొద్దు, ఈ ప్రతిష్టంభన ఎప్పుడైనా విరిగిపోవచ్చు, ఆయిల్ ఫ్లో ఇంకా నార్మల్ అవలేదు, ఇరాన్కి రష్యా, చైనా లాంటి బలమైన మిత్రులు ఉన్నారు అని హెచ్చరిస్తున్నారు. సో చివరిగా మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మార్కెట్ ఒక పందెం కాసింది, అత్యంత దారుణమైనది జరగదు అని. ఈ కొత్త టెన్షన్తో కూడిన నార్మల్ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగుతుందని బెట్టివేసింది. కాని జియోపాలిటిక్స్ ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఒక చిన్న తప్పు ఈ సున్నితమైన శాంతిని నాశనం చేయగలదు. అసలు ప్రశ్నేంటంటే, మార్కెట్ వేసిన పందెం సరైనదేనా? ఆలోచించండి.